ఇప్పుడు నన్నేం చేయమంటారు? మనుషుల ముందు ఫేక్గా నటించమంటారా? అలా నటించడం నాకు చేత కాదు. సరే, నువ్వు నాకు అర్థం కావడం లేదు, నువ్వు అవతల వాళ్ళని అర్థం చేసుకోవడం లేదు. సరే, నీ సంగతి వదిలిపెట్టు. ఆ శృతికేమైంది? శృతికేమైంది? బానే ఉంది కదా. అలా అని నువ్వు అంటున్నావు. శృతి ఎలా బిహేవ్ చేస్తుందో చూస్తున్నావా నువ్వు? ముందు నుంచి మధుకి తనకి పడదు. పైగా అది చిన్నపిల్ల. మధు విషయం పక్కన పెట్టు. మధు విషయంలో నువ్వే అర్థం చేసుకోలేకపోయినప్పుడు ఆ పిల్ల అర్థం చేసుకుని సఖ్యంగా ఉంటుందని ఎక్స్పెక్టేషన్స్ లేవు నాకు. కానీ నందు విషయంలో కూడా ఆ పిల్ల చాలా తప్పుగా బిహేవ్ చేస్తోంది. మాటకి మాట ఎదురు సమాధానం చెప్తుంది. అన్నయ్య అనే మర్యాద లేదు. తను ఫారెన్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా తన బిహేవియర్లో చాలా దారుణమైన మార్పులు కనిపిస్తున్నాయి. వాణ్ణి అన్నయ్యలా చూడ్డం లేదు, ఏదో శత్రువుని చూసినట్టు చూస్తుంది. ఏంటి ప్రాబ్లం? పిల్లలకు ఒక ఈడొచ్చినప్పుడు పెద్దవాళ్ళకి ఎదురు సమాధానం చెప్తారు, మొండిగా ఉంటారు. మీకు తెలియందేముంది? అలాగే నందు విషయంలో కూడా. నాకలా అనిపించడం లేదు. తనని కొంచెం తిన్నగా ఉండమని చెప్పు. నందుని అమర్యాదగా మాట్లాడడం గాని, వాణ్ణి ఎదిరించి ఇష్టానికి ప్రవర్తించడం గాని చేస్తే నేను సహించని చెప్తున్నా. అయ్యో, సారీ 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 సారీ. చూసుకోలేదు. పర్లేదు, ఏం కాలేదు. ఏం కాలేదేంటి? తంగమని సౌండ్ వస్తే ఎలా రండి. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకే. మీరు ఉండండి. రబ్ చేయకపోతే తర్వాత బ్లడ్ క్లాట్ అవ్వచ్చు, బుడిపే రావచ్చు. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, నొప్పి తగ్గిపోయింది. మీకు విషయం చెప్పాలని వచ్చాను. చెప్పు. ఇందాక మా నాన్నగారు కాల్ చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ కోసం వెళ్లారట. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారట. ఓ అవునా, సూపర్. చాలా హ్యాపీగా ఉంది. అంతేకాదు, ఎల్లుండి ఉద్యోగంలో జాయిన్ అవ్వబోతున్నారంట. వావ్, ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్. ఈవినింగ్ నేను ఒకసారి మా ఇంటికెళ్ళి నాన్నగారిని కలిసొద్దాం అనుకుంటున్నాను. ఓ అవునా, గుడ్. ఆఫీస్ అవ్వగానే నేను ఇట్నుంచిటే ఇంటికెళ్ళొస్తాను. అత్తే వాళ్ళకి మీరే ఈ విషయం చెప్పండి. ఇది చెప్పడానికి వచ్చాను. వర్క్ ఉంది, వెళ్ళి చూసుకుంటాను. ఒక్క నిమిషం. తీసుకో. మీ నాన్నగారు మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవబోతున్నారు కదా, ఆయన కోసం ప్రత్యేకంగా ఏదైనా కొని తీసుకువెళ్తే బాగుంటుందనిపించింది. ఈ డబ్బుతో ఏదైనా కొను. అదేం వద్దు. నేనిస్తున్నానని వద్దంటున్నావా? అదేం లేదు. మరి ఇట్స్ ఓకే. ఒక్క నిమిషం. ఇది చాలు.